ఇప్పుడు పంట నష్టానికి పరిహారం ఎవరిస్తారు? డాక్టర్ కి ఎవరిస్తారు? మాకు హామీ ఇవ్వండి. ఇప్పుడు ప్రాణం పోతే తెచ్చేయకుండా వెంటనే రైతుల ప్రాణాలు పోనే ఎవరయ్యే జాగిరిది ఉంది కదా అని అరవకండి మీరు. 10 లక్షలకి ఏం నష్టం వచ్చింది? నమస్తే అందరికి. బిచ్చుకుంద మండలంలోని చిన్న దడిగి వద్ద వేడిపై నుంచి నిన్న వాటర్ ఎక్కువగా వెళ్ళడం జరిగింది. అందులో ఒక ధాన్యంతో ఉన్న ట్రాక్టర్ వచ్చేసి వెళ్తుండగా అకస్మాత్తుగా అక్కడ నీరు చేరుకోవడంతో బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నట్టు గమనించిన ట్రాక్టర్ యజమాని ధాన్యాన్ని వదిలేసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్ళిపోవడం గ్రామానికి వెళ్ళాడు. అయితే అది ఎందుకోసం జరిగింది ఏం లేదు అనేసి వాళ్ళు గ్రామస్తులంతా అక్కడ కొద్దిపాటి ధర్నా కూడా చేశారు. మరి అధికారులు రావాలంటే వాళ్ళు పట్టుబట్టారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి వారిని సంధానించే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ జరిగిన నష్టం గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. కానీ కాకపోతే సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ విధంగా కౌలాసనాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో ఆ విధంగా జరిగినట్లు తర్వాత తెలిసింది. ఆ విషయం అడుగుదామని కేఎన్పి అధికారులను ప్రయత్నిస్తుంటే వాళ్ళు అప్పటి నుంచి ఫోన్లు ఎత్తడం లేదు. అదేవిధంగా దీని విషయం మీద వాళ్ళు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదే రాత్రికి రాత్రి వాళ్ళు ధర్నా చేపట్టారు. యువకులంతా కలిసి తమకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు ట్రాక్టర్ అక్కడ ధ్వంసమైంది, ఎక్కువ నిలవలసి కొట్టుకుపోతుండే. అదేవిధంగా ప్రాణ నష్టం జరగలేదు, కానీ అక్కడ ఉన్న వరి ధాన్యం మొత్తం ట్రాక్టర్లో మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయం చేయాలంటూ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు. అయితే ఆ సంభాషణ కూడా దీనిలో ఉంది. నేను దీంట్లో మొత్తం వీడియో చూస్తే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, అధికారులు ఏ విధంగా వరకు సమాధానం చెప్పారు అనేది మీకు మొత్తం వివరాలు తెలుస్తాయి. అయితే ఇది మొత్తం కౌలాసనాల ప్రాజెక్టుల అధికారుల నిర్లక్ష్యం వల్ల అయిందనేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే అధికారులు చెప్పే వివరణ ఏంటంటే తాము ట్రయల్ కోసము అక్కడ ఒక 10 నిమిషాల పాటు వదిలినట్లు వారు చెబుతున్నా కానీ ప్రజలు దానికి నమ్మడం లేదు. ఏదైనా ఉంటే ప్రజలకు సమాచారం ఇచ్చి మీరు ఈ విధంగా పనులు చేసుకోవాలి, ఏదైనా జరగరాని జరిగితే దానికి ఎవరు బాధ్యులు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మేము ఒక రిపోర్ట్ రాసేసేసి చర్యలకు మేము ప్రతిపాదిస్తాము. ఖచ్చితంగా ఈ 3 పంట నష్టానికి పరిహారం ఎవరిస్తారు? డాక్టర్ కి ఎవరిస్తారు? మాకు హామీ ఇవ్వండి. ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాణం పోతే తెచ్చేయకుండా రిపోర్ట్ ఇస్తాము. 100% వడ్ల నష్టానికి మేము ట్రాక్టర్ నష్టానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. మాట్లాడుతుండే విష్ణు గారు కదా వెంటనే ఎవరికి చెప్పకుండా ఈరోజు నీళ్లు వదిలిండు. ఆ డెమో కోసం వదిలితే రైతుల ప్రాణాలు పోనే. ఎందుకు వదులుతాడు? రైతులు ఆల్రెడీ వరి కోత కోస్తున్నారు. అక్కడ నుంచి నీళ్లు ట్రాక్టర్ల నుంచి ధాన్యాన్ని తరలిస్తుండగా సడన్ గా ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఈరోజు కౌలాసనాల ప్రాజెక్టు వదలడం వల్ల ఈరోజు రైతు ట్రాక్టరు ధాన్యము నీట మునిగింది. వాటికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎవరు అయ్యే జాగిరిది? ఎవరికి చెప్పకుండా ఎందుకు నీటిని వదులుతావు? రైతుకు వెంటనే నష్టపరిహారాన్ని వెంటనే నాయకత్వం వచ్చినప్పుడు ఆ నాయకత్వం చెప్పినప్పుడు వినాలా. అట్లా మీరు హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నేను బాలరాజు మాట్లాడుతున్నా, చిన్నదేవర్ నుంచి మేడం. చెప్పండి మేడం. తెలియకుండా చేయకుండా ఏది వాటర్ ఎట్లా ఇస్తారు మేడం కౌలాసనాల ప్రాజెక్టు గేట్లు? చూడండి, మేము మాకు గేట్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి మేము 10 నిమిషాలు 10-15 నిమిషాలు మేము ఓపెన్ చేసేసి అప్పుడే క్లోజ్ చేసేసాము. అప్పుడే మేడం మనుషులు కొట్టుకోపోతే ఎట్లా? టెస్టింగ్ ఉంటే ఫోన్లు చేసినాక టెస్టింగ్ చేయాలి. ఇవన్నీ టెస్టింగ్లు ఉంటే పొద్దుగాలు చేయాలా? ఓలా చెప్పి చేసారు మీరు టెస్టింగ్. ఇప్పుడు ఇలా లక్షల బండ్లు పోయినా మనుషులు పోయారు, వీరికి జిమ్మదారు వాళ్ళు. ఎవరు పోయారు? ఏమైంది? ఉంది కదా అని అరవకండి మీరు. నేను ఎట్లా మాట్లాడుతున్నాను, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు?
సారు ఎట్లా మాట్లాడాలి మరి చెప్పు, నేను ఎట్లా మాట్లాడాలి? బ్లాక్ చేసేసాను అని చెప్పాను నేను. అవును మేడం, 10 నిమిషాలు సేపు 10 లక్షల కింద మీద ఎట్లా చేసమంటావు? మీరు అందరు ఎవరో ఒకరు అట్లా కాదు మేడం, ఇప్పుడు మీరు 10 నిమిషాలు టైం చేసారు కానీ ఈడ మాకు 10 లక్షల కింద మీద ఎట్లా చేయాలి చెప్పు. ఏమైంది 10 లక్షలు? ఇప్పుడు అక్కడికి అడ్డుకుందాం మేడం, ట్రాక్టర్ ఊరికే ఏదిగా అంటున్నారు అసలు. ఏం మేడం 10 లక్షలకు ఏం నష్టం వచ్చింది? చూడొచ్చు, చెప్పిన మరి ఏం వచ్చిందంటే చెప్పండి, చెప్పండి మరి